హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు. కూడిన వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగమును మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరీ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొనుట చేత మీ మనస్సు మారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగలిగిన తండ్రి, స్తోత్రాలు. మా ప్రభువా, ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించిన విధానానికి స్తోత్రాలు. నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యములో నీ ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. చేరి వచ్చిన బిడ్డలను, శబ్దంతరము ద్వారా వింటున్న బిడ్డలను, వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రభువా, ఈ వాక్యము మా జీవితాలకు అన్వయించుకోవడానికి కృపను అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అంటున్నాడు. ఏంటంట? ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మన అంశము ఎట్టి సేవ యుక్తమైనది. ఇట్టి సేవ యుక్తమైనది. ఎట్టి సేవ అంటే మనకి ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో ప్రారంభములో పౌలు గారు అంటాడు, కాబట్టి సహోదరులారా అంటారు. కాబట్టి సహోదరులారా అంటే, కాబట్టి అంటే ఏంటి? అంతకుముందు ఏదో చెప్పాడు. కాబట్టి సహోదరులారా మీరింటి సేవ చేయడం యుక్తమైంది అని చెప్తున్నాను. ఏమి కాబట్టి? 11వ అధ్యాయము 56వ వచనంలో ఆ మాట 36వ వచనంలో అంటున్నాడు, ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. సమస్తమును ఆయన కలుగు చేశాడు కాబట్టి, ఆయన సమస్తమును కలుగు చేసిన వాడు కాబట్టి. ఎందుకు కలుగు చేశాడంట అంటే, అక్కడ ఆయన మూలముగా కలిగినవన్నీ
ఆయన మూలముగాను ఆయన ద్వారాను కలిగినవి. ఎందుకు కలిగినవంట? ఎందుకు కలిగినాయంట? ఆయన కొరకు కలిగినవంట. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం అంటాడు, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం. భక్తుడైన పౌలు గారు అంటాడు, సమస్తము ఆయన మూలముగా ఆయన ద్వారా కలిగినవి. సమస్తము ఏమైనట? ఆయన మూలముగాను ఆయన ద్వారాను కలిగినవి. ఎందుకు కలిగినవి అంటే ఆయన కొరకు కలిగినవి. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకములో ఉన్న సమస్తము, నీవు నేను సమస్తం, అందరూ అంత మనుషులతో సహా సమస్తము ఎవరి ద్వారా కలిగినవి? ఆయన మూలంగా కలిగినవి, ఆయన ద్వారా కలిగిన. ఎందుకొరకు కలిగిన అంటే ఆయన కొరకు కలిగిన. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను ఎందుకొరకు కలిగాము, ఎందుకొరకు ఉన్నాము, ఎందుకొరకు సృష్టింపబడినాము అంటే ఆయన కొరకు. హల్లెలూయా. మనం ఎలా సృష్టింపబడ్డాము అంటే ఆయన మూలముగాను ఆయన ద్వారాను మనము సృష్టింపబడిన వారమై ఉండి ఆయన కొరకు సృష్టింపబడిన వారము. నా ఇష్టము అంతానికి లేదు అక్కడ. ఎందుకు తెలుసా? ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన కొరకు సృష్టించాడంట. అందుకంటే కాబట్టి ఆయన కొరకు, ఆయన మూలముగా ఆయన కొరకు మనల్ని సృజించుకున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవయాగముగా మీ శరీరములను ప్రభువుకు సమర్పించుకోనండి. హల్లెలూయా. ఎందుకు సమర్పించుకోవాలంటే మనం ఆయన మూలంగా పుట్టాము, ఆయన వలన పుట్టాము, ఆయన కొరకు పుట్టాం కనుక ఏం చేయాలంట? ఇప్పుడు మనము సజీవ యాగముగా బ్రతికి ఉండగా, సజీవ యాగం అంటే బ్రతికి ఉండగా, యాగము అంటే సమర్పణ లేక బలి. అంటే ఏంటి? బ్రతికుండగానే మనము దేవునికి బలిగా అర్పించుకోవాలి. అది ఎలాగా అంటే పరిశుద్ధమును. ఎలాగా? పరిశుద్ధముగా. పాపిగా దేవునికి సమర్పించుకోలేవు. పాపి దేవుని సన్నిధికి చేరలేవు. మరి ఎలాగా? మరి దేవునికి మనం సమర్పించుకునేది ఎలాగా? మరి మనం దేవుని సమర్పించుకుంటేనే కదా దేవుని రాజ్యానికి వెళ్ళేది. మరి మనం దేవుని సమర్పించుకునేది ఎలాగా? మనం పాపులంగా ఉన్నాం కదా, పరిశుద్ధంగా ఎలా సమర్పించుకోగలుగుతాము అంటే ఆయన రక్తము ద్వారా కడగబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై ఆయనకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. మారు మనసు పొందుట ద్వారా, క్రీస్తు రక్తములో విశ్వాసం ఉంచుట ద్వారా నీ పాపములను క్షమించమని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి పశ్చాత్తాపముతో ప్రభువును అడుగుట ద్వారా నీ పాపములు క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడినప్పుడు నీవు పరిశుద్ధముగా దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. నీవు నశించిపోతూ ఉంటే, నశించిపోతున్నా నిన్ను, పాపములో నశించిపోతున్నా నిన్ను, లోకములో నశించిపోతున్నా నిన్ను వెతికి రక్షించిన ప్రభువుకి పరిశుద్ధముగా నిన్ను నీవు సమర్పించుకోవాలి. పరిశుద్ధముగా నిన్ను నీవు సమర్పించుకోవాలి. నా ఇష్టం, నేను ఏదేదో చేస్తాను, ఎలాగో తిరుగుతాను, ఎలాగో ఉంటాను, ఎలాగో నేను తాగుతాను, తింటాను, తిరుగుతాను, కింద పడతాను, మీద పడతాను, అయినా నేను దేవుడికి సమర్పించుకుంటానంటే
అది ఎలా అంగీకరిస్తాడు దేవుడు? దీనికి నేను ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఎలాగో అలాగ తయారు చేసేస్తాను, కింద పడేసి మీద పడేసి మట్టి వేసి ఏడో చోట వేసి మొత్తానికి ఒక కూర తయారు చేస్తాను, ఆహారం సిద్ధపరుస్తాను, అది నీ దగ్గర పెట్టేస్తాను, నువ్వు తినేసేయి, నన్ను మెచ్చుకో అంటే చెప్పండి. ఉప్పు ఎక్కువ వేసేస్తాను, కారం ఎక్కువ వేస్తాను, నీళ్ళు ఎక్కువ పోసేస్తాను, ఎలాగోలాగా పొయ్యి మీద పెట్టి వండేస్తాను, అది తీసుకొచ్చి నీ మొఖాన్ని పడేస్తాను, అది నువ్వు తినేసి నన్ను మెచ్చుకో, అబ్బా భలే ఉంది నువ్వు మెచ్చుకో అంటే తింటావా? మెచ్చుకుంటావా? చెప్పండి. అలా ఉన్న ఆహారాన్ని మనం తింటామా? తిని మెచ్చుకుంటామా? చాలామంది ఈ ఫంక్షన్లకి వెళ్ళి భోజనాలకు వెళ్తూ ఉంటారు. కొంతమందికి వాళ్ళకి అలవాటు అనమాట. వాళ్ళు ఎంత బాగా చేసి పెట్టినా కానీ ఏం బాగుంది అని అంటారు. అది బాగోలేదు, ఇది బాగోలేదు అని పెడతారు. మరి ప్రత్యేకంగా నేను ఇంట్లో ఎప్పుడు బాగున్నట్టు చేసుకొని తినేవాళ్ళ. నీ ఇంట్లో నువ్వెప్పుడు చెడిపోకుండా ఉండలేదా? నువ్వు వండింది ఎప్పుడు చెడిపోకుండా ఉండలేదా? ఉప్పు ఎక్కువ కాలేదా? కారం ఎక్కువ కాలేదా? మంటగా లేదా? కారంగా లేదా? చేదుగా లేదా? వగరగా లేదా? మాడిపోలేదా? అయినా ఒక్క పూట తిని వచ్చేదానికి ఎన్నో వంకలు పెడుతూ ఉంటారు బతుకంతా. మరి ఒక్క పూట తినేదానికి నీవే ఇన్ని వంకలు పెడుతూ ఉంటే నీ ఇష్టానుసారంగా నీ బ్రతుకును బతుకుతూ నా ఇష్టానుసారం తింటాను, నా ఇష్టానుసారం తిరుగుతాను, నా ఇష్టానుసారం తాగుతాను, నేను కింద పడతాను, మీద పడతాను, నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు నన్ను అంగీకరించు. ఒక్క పూట అన్నానికి వంకలు పెట్టి తినలేని నీవు మరి ఎప్పుడు నిన్ను ఎలా భరిస్తాడు? కంప కొడుతున్న నీ బ్రతుకును దేవుడు తెలివి. అందుకే అంటాడు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన. ఎలాగంట? నువ్వు ఎలా సమర్పించుకోవాలో తెలుసా? ఎలాగంటే దేవునికి అనుకూలమైన రీతిలో. జాగ్రత్తగా గమనించాలి. నీకు ఇష్టం వచ్చినట్లు, నీవు అనుకున్నట్టు నీ ఇష్టానుసారంగా నువ్వు సమర్పించుకుంటే కుదరదు. అక్కడ సమర్పించుకునే నీవు ఏం చేయాలంట? ఆయనకు అనుకూలమైన రీతిలో సమర్పించుకోవాలంట. అంతేగాని నా ఇష్టం, నేను ఇలాగే సమర్పించుకుంటాను, నేను ఇలాగే ఉంటాను అంటే అది సమర్పణను అంగీకరింపబడదు. ఎందుకంటే సమర్పించడానికి దేవుడు కొన్ని నియమాలు నియమించాడు. సమర్పించడానికి కొన్ని నియమాలు నియమించాడు. ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో పాప పరిహారార్థ బలిని సమర్పించాలంటే దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. మందలో నుండి మత్సలేని గొర్రెను మేకపోతును తీసుకోవాలి. ఏది ఎలా? మత్సలేని మేకపోతును తీసుకోవాలి. దానిని ఏం చేయాలా? కడగా ఉంచాలి. అంటే మందలో కలగకూడదు, మత్సలేనిదై ఉండాలి, నిర్దోషముదై ఉండాలి. నిర్దోషం అంటే అది ఇంకా వయసుకు వచ్చింది కాకూడదు, వయసుకు రానిదై ఉండాలి. ఆ వయసుకు రాని దాన్ని మరలా ఏదంట కొంతకాలము ఆ మందతో కలవకుండా ఒంటరిగా ఉంచాలంట. ఒంటరిగా ఉంచాలి. ఆ తరువాత దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా దాని స్నానం చేయించాలి. దాని మీద వస్త్రం కప్పాలి. దాన్ని తీసుకొని వచ్చి ఏం చేయాలా? పాపము చేసిన వారు దాని తలపై చేయి పెట్టాలి. దాని మెడను తలను వేరు చేయాలి. ఆ రక్తమును పట్టి బలిపీఠం మీద ప్రోక్షించాలి. ఆ రక్తమును బట్టి
దేవాలయంలో ఉన్న ఆ ఉపకరణములన్నిటిపైన ప్రోక్షించాలి. మిగిలిన రక్తమును బలిపీఠం అడుగున పోయాలి. దాన్ని చర్మము తీసి దాని యొక్క ఆంత్రములను, దాని యొక్క ఆ పేడను అదంతా తీసేసి అదంతా పట్టుకెళ్ళిపోయి చర్మము, పేడ, కాళ్ళు ఇవన్నీ పట్టుకెళ్ళిపోయి ఊరు వెలుపల తగలబెట్టాలి. ఊరు వెలుపల కాల్చేయాలి. ఈ బలి మాంసమును తీసి నీళ్లతో కడిగి దాన్ని బలిపీఠము మీద పెట్టి దహించాలి. ఇది దేవుని ఏర్పాటు. అది అంగీకరించబడటానికి, ఈ సమర్పణ అంగీకరించబడటానికి దేవుడు ఏర్పరచుకున్న నియమం అది. హల్లెలూయా. అలా కాకుండా నా ఇష్టానుసారంగా నేను మెడగోసేస్తాను, తీసుకెళ్ళి బలిపీఠం కాల్ చేస్తాను, దేవుడు సమర్పించేస్తాను, నేను అది చేస్తానయ్యా నువ్వు అంగీకరించమంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఎంత ఖచ్చితంగా ఉంటాడో జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన నియమించిన నియమాలను పాటించే విషయములు, ఆయన కట్టడల విషయములు, ఆయన న్యాయ విధుల విషయములు చాలా కఠినముగా ఉంటాడు. ఆయన ఎంత ప్రేమామయుడు, ఎంత కృపామయుడు, అలాగే ఆయన కట్టడల యందు, ఆయన ఆజ్ఞల యందు అంత కఠినముగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ధూపార్తి వేయాలి. అంటే ధూపార్తులు పట్టుకొని దానిలో నిప్పులు పోసి ఆ నిప్పుల మీద సాంబ్రాణి వేసి ధూపం వేయాలి. అంటే సాంబ్రాణి అంటే ఒక సాంబ్రాణి కాదు, ఆ ధూపార్తికిలోకి వేయడానికి అది పరిమళ ధూపద్రవ్యమని కొన్ని రకాలైన వస్తువులు కలిపి ఆ ధూపద్రవ్యాన్ని తయారు చేస్తారు. ఆ ధూపద్రవ్యము ఆ నిప్పుల మీద వేసి దేవుని సన్నిధిలో ఆర్పుపట్టాలి. అది ఆ ధూపం వేయటం. ఓసారి అహరోను కుమారులు ఇద్దరు ఆ ధూపం వేయటానికి కూడా అంటే దేవుడు ఏం చెప్పాడంటే బలిపీఠం మీద ఉన్న నిప్పులను తీసుకొని, దేవునికి స్తోత్రం. ఏ నిప్పులంట? నేను తీసుకొచ్చిన నిప్పులు ఎవరు తీసుకొచ్చి నీ పొయ్యిలో ఉన్న నిప్పులు చేయమన్నట. బలిపీఠం మీద ఉన్న నిప్పులతో నింపాలి. హల్లెలూయా. ఆ నిప్పులతోనే ఆ ధూపార్తిలో వేసి ఆ నిప్పుల మీద ధూపం వేయాలి. ఓసారి అంట అహరోను కుమారులు ఇద్దరు ఏం చేశారంటే బలిపీఠం మీద ఉన్న నిప్పులు కాకుండా వీళ్ళు సొంతగా నిప్పు తయారు చేసేసి ఆ నిప్పులు ధూపార్తిలో వేసి ధూపం వేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళారు. ఏమైపోయిందో తెలుసా? ఆ ధూపార్తిలో నుండి మంట వచ్చి వారు కాలిపోయారు. దేవునికి స్తోత్రం. నా ఇష్టానుసారంగా నేను సమర్పించేస్తాను, నా ఇష్టానుసారంగా నేను చేస్తాను, నువ్వు నాకు అంగీకరించుము అంటే కుదిరే పని కాదు. అందుకే అంటున్నాడు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్నాను. దేవునికి ఏది అనుకూలమో ఆ అనుకూల ప్రకారంగానే మనం దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి అనుకూలమై ఉన్న సజీవయాగముగా అంటే బ్రతికొండగానే, చచ్చినాక తక్కిడు దిక్కుడు కాదు. ఇక చచ్చిన తర్వాత కొంతమంది చెబుతుంటారు ఉత్తీర్ణం పొందే స్థలం ఉంది, ఆ స్థలంలోకి వెళ్ళిపోతే ఆ స్థలంలో మళ్ళా మనం ఉత్తీర్ణం పొందుతాము, ఇక్కడ అసంపూర్ణంగా వెళ్ళిపోయి ఆ స్థలంలో సంపూర్ణమై వెళ్తామని కాగిమ కథలు చెబుతారు. అవి కాగిమ కథలే కానీ దానికి ఆధారాలు లేవు, దానికి నిరూపణలు లేవు. ఎందుకంటే మనిషి అనేవాడు బ్రతికి ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, పరిశుద్ధపరచబడాలి, దేవునికి సమర్పించబడాలి. అది సజీవయాగముగా బ్రతికుండగానే సమర్పించుకుంటేనే తప్ప, లేకపోతే ఈ మానవుడు దేవుడు అంగీకరించబడడు. చనిపోయిన తర్వాత ఆ ఉత్తీర్ణపడే స్థలంలో ఉన్నప్పుడు అక్కడ ఉత్తీర్ణం పొంది అక్కడ పరిశుద్ధమైపోయి వెళ్తామంటే అక్కడ ఎవరు పరిశుద్ధపరిచేది? నిన్నే. కాబట్టి సజీవయాగముగా
చాలా స్పష్టంగా ప్రభు పౌలు గారు చెప్తున్నాడు, బ్రతికుండగా నిన్ను నీవు యాగముగా సమర్పించుకో. నిన్ను నీవు యాగముగా సమర్పించుకో, ఇది సేవ నీకు యుక్తమయ్యన్నది. ఇది సేవ. హల్లెలూయా. ఈ సేవ అంటే చావుకుడు చేసేదే అనుకుంటారు. చావు చేయడం అంటే చావుకుడు చేసేది అంటారు. చావుకుడు చేసే సేవ వేరు, సేవకుడు చేసే సేవ సంఘ సేవ. సేవకుడు చేసే సేవ సంఘాన్ని కాపాడటానికి, సంఘాన్ని రక్షించడానికి, సంఘాన్ని నడిపించడానికి, సంఘాన్ని పోషించడానికి, సంఘానికి బోధించడానికి, సంఘం చెదిరిపోకుండా ఉండడానికి, సంఘాన్ని కాపలా కాయడానికి సేవకుడు చేసే సేవ. కానీ నీవు చేసే సేవ ఏంటో తెలుసా? నీవు చేసే సేవ దేవునికి నీవు పరిశుద్ధముగాను, దేవునికి అనుకూలమైన రీతిగాను, సజీవ యాగముగాను నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడమే నీవు చేసే సేవ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇంటి సేవ మనకు యుక్తమై ఉన్నది. ఇంటి సేవ సహోదరుడా నీకు యుక్తమై ఉన్నది. ఇంటి సేవ నీకు యుక్తం అంటే ఏంటో తెలుసు? మంచిది, మంచిది, మంచిది. ఈ సేవే మంచిది. తెలుసునా? మంచి సేవ చేసేవారం కావాలి. ఏ సేవ కావాలా? మంచి సేవ. మంచి సేవ అంటే ఏంటి? పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమైన రీతిగాను నీ శరీరములను దేవునికి సమర్పించుకోవడం. చచ్చినా కాదు, సజీవముగా బ్రతికుండగా నీ శరీరమును దేవునికి సమర్పించుకోవటము మంచి సేవ. మంచి సేవ. కాబట్టి ప్రియ సహోదరులారా, సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇలాంటి యుక్తమైన సేవలో మీరు ఉండాలని, యుక్తమైన సేవ మీరు చేయాలని నేను మిమ్మును దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమాలుకొనుచు ఉన్నాను. హల్లెలూయా. ప్రియ సహోదరా, సహోదరి, దేవుని సేవకుడు ప్రతినిత్యము నిన్ను దేవుని వాక్యముతో ఎందుకు నడిపిస్తున్నాడు, ఎందుకు బోధిస్తున్నాడు, ఎందుకు నీకు తెలియచేస్తున్నాడో తెలుసా? ఏదో ఆయన చెప్పాలి కాబట్టి చెబుతున్నాడు అని అనుకుంటున్నావేమో. కాదు, కాదు. నీవు నశించుకోకూడదని, నీవు రక్షింపబడాలని, నీవు దేవుని రాజ్యములో ఉండాలని, దేవుని చిత్తములో ఉండాలని, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలని, దేవుని దృష్టికి నిర్దోషివి కావాలని, దేవుని రాజ్యమును చేరే వ్యక్తిగా, దేవుని సింహాసనం మీద ఆసీనుడైన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఇచ్చే ఆ యొక్క పరలోక పట్టణములో తనతో కూడా నీవు దేవుని రాజ్యములో ఉండాలని తపనతో ప్రతిమాలుకుంటూ దేవుని సేవకుడు దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. అంటున్నాడు, దేవుని వాత్సల్యమును బట్టి. అంటే నా వాత్సల్యం కాదు. నా వాత్సల్యం అయితే మీ మీద అసలు రాదు. ఎందుకంటే మీ నడవడిక, మీ మాటలు, మీ తీరు, మీ ప్రార్థన. ఇలా ప్రార్థన చేస్తారు, చర్చిలో ప్రార్థన చేస్తారు, ఇంటికి వచ్చి తగాదా ఆడతారు. కాబట్టి మీ మీద నాకు ఎట్లా వాత్సల్యం ఉంటుంది? చర్చిలో బాగా పరిశుద్ధంగా ఉంటారు, ఇంటికి వచ్చినాక మీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఎలా నాకు వాత్సల్యం కలుగుతుంది? కాబట్టి నా వాత్సల్యత అయితే మీ మీద నాకు కలగదు. కానీ మీ మీద మీ ప్రవర్తనను బట్టి, మీ నడవడికను బట్టి, మీ మాటలను బట్టి నాకైతే మీ మీద కోపమే వచ్చుంది, కానీ వాత్సల్యత రాదు. కానీ నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవునికి మీ పట్ల వాత్సల్యత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇలాగ ఉన్నా కానీ, ఇలాగ జీవిస్తున్నా కానీ, ఇలాగ ప్రార్థన చేస్తున్నా పాపంలో ఉంటున్నా, పాటలు పాడుతున్నా పాపంలో ఉంటున్నా,
అక్కడ పరిశుద్ధంగా చర్చిలో పరిశుద్ధం ఉండి బయటకు వచ్చి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నా దేవుడు వాత్సల్యం చూపిస్తున్నాడు. నువ్వు నశించి పోకూడదు అని ఆయన వాత్సల్యతను గుర్తించి నీ జీవితాన్ని మార్చుకోవాలని, మార్పు చెందాలని, నీవు నశించిపోకుండా ఉండాలని దేవుడు వాత్సల్యం చూపుతున్నాడు కనుక ఆ వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. హల్లెలూయా. ఆ వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. వాస్తవంగా అయితే నేను మిమ్మల్ని బతిమాలుకోను. ఉంటే పోతే పో, వచ్చారా పోతే పో అంట అంతే. ఎందుకో తెలుసా? నీ ప్రవర్తన సరిలేదు కాబట్టి, నీ మాటలు సరిలేవు కాబట్టి, నీ జీవితం సరిలేదు కాబట్టి ఎలాంటి వ్యక్తి వచ్చినా రాకపోయినా బాగలేదు అనుకుంటాను నేను. నాకైతే నా వరకైతే అందుకే నేనేమంటానంటే ఖచ్చితంగా నేనేం చెప్తానంటే వస్తే సరిగ్గా లేకపోతే మరే అంట. కానీ నా దేవుడు అలా అంటలేదు. నా దేవుడు అమ్మా నువ్వు మార్చుకో అయ్యా, మార్చుకో, మార్పు చెందని ఆయన వాత్సల్యము చూపిస్తున్నాడు గనక నేను ఆయన సేవకుడిని గనక, నేను ఆయన అడుగుజాడలు నడిచేవాడిని గనక, ఆయన కింద ఉన్నవాడిని గనక, ఆయన ప్రేమలో ఉన్నవాడిని గనక నేను కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చూపించే ప్రేమను నేను చూపించాలి కనుక ఆయన వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. నేను మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైనది అని, ఆ సేవ మీరు చేయాలని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అయితే మీరేం చేస్తున్నారు? రెండవ వచనంలో అనొచ్చు, మీరు ఈ లోక మర్యాదను, ఏ మర్యాదను అనుసరిస్తున్నారట? ఏ మర్యాదను అనుసరిస్తున్నారు? ఇప్పుడు పైన చెప్పినాడు దేవునికి అనుకూలంగా ఉన్నాడురా బాబు అని చెబితే, దేవునికి అనుకూలంగా ఉండడానికి బదులు ఏం చేస్తున్నారంట? దేవునికి అనుకూలమైన రీతిలో కాకుండా లోక మర్యాదను అనుసరిస్తున్నారంట. ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు కదా. ఈ లోక మర్యాదను అనుసరించి ఏం చేస్తారు? ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఆ టైం మంచిది కాదు, ఆమె ఎదురొస్తే మంచిది కాదు, ఏమి ఎదురొస్తే మంచిది కాదు, ప్రార్థన పోతుంటారు, ప్రార్థన చేస్తారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఎవరన్నా ఎదురొచ్చారు అనుకోండి, పాప ఏ ఎదురాలు ఏం పని, పాప ఆ పనికి ఆమె వెళ్ళాలి కదా, ఆ పనికి ఆమె వెళ్ళాలి కదా, ఊళ్ళో తిరగకూడదా? ఎదురాలు ఊళ్ళో తిరగకూడదా? మరి ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి కదా, ఆ పనికి వెళ్ళాలి కదా, ఆ పట్టు పోషణ కొరకు ఏదో తెచ్చుకోవాలి కదా, తినాలి కదా, నీళ్లు తెచ్చుకోవాలి కదా. కానీ ఆమె ఎదురు రాకూడదు. ప్రార్థన చేస్తున్నావు, మంచి విశ్వాసుని, మంచి గొప్ప సంఘానికి పోతున్నావు, గొప్ప సేవకుడి దగ్గర ఉంటున్నావు, కానీ ఈ లోక మర్యాదలను అనుసరిస్తున్నావు. ఆమె ఎదురొస్తే వెనక్కి తిరిగిపోతావు, ఆమె ఎదురొస్తే తిట్టుకుంటావు, ఆమె ఎదురొస్తే అయిపోయింది ఎక్కి నా బతుకు అనుకుంటావు. అంటే ఆమె ఎదురొస్తే నీ పాడైపోయేటట్టయితే నీ ప్రార్థన జీవితం ఏంది నాకు అర్థం కాల, నీ విశ్వాసం ఏంది నాకు అర్థం కాల. నువ్వు నమ్మిన దేవుడు ఆ ఎదురాలి ఎదురు కంటే బలహీనుడా? నువ్వు ఎవరిని కించపరుస్తున్నావో తెలుసా? నువ్వు ఎవరిని కించపరుస్తున్నావో తెలుసా? ఆ ఎదురాలి కించపరచట్లేదు, శక్తిమంతుడైన నీ దేవుని నువ్వు కించపరుస్తూ ఉన్నావు. ఒక ఎదురాలు నీకు ఎదురు రావడం ద్వారా, ఒక రాకూడని ఒక జంతువు నీకు ఎదురు రావడం ద్వారా నీకు కలిగే నష్టాన్ని నువ్వు చాలిస్తున్నావు, కానీ దానికన్నా శక్తిమంతుడు నా దేవుడు అనే విషయాన్ని మర్చిపోతున్నా. అందుకే లోక మర్యాదలను, ఈ లోక మర్యాదలను అనుసరిస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు, మంచి రోజు చూడాలి. ప్రార్థన చేస్తున్నారు, పలాంటి టైంలో పునాది వేయాలి. ప్రార్థన చేస్తున్నారు, పునాదులు గట్టి గాలమన్నీ వేయాలి. ప్రార్థన చేస్తున్నారు, ఏం చేయాలా? పాస్టర్ గారు పెళ్లి చేయాలా? ఆ పెళ్లి రోజు నిర్ణయించడానికి
క్యాలెండర్లో ఉన్న స్థితులు చూడాలి. పాస్టర్ గారు పెళ్లి చేయాలా, ఆ స్థితులు చూడాలి. మాకు ఈ రోజు కలిసి రాదు, మాకు పలానా రోజులు అయితే మాకు కలిసి ఆ రోజు చేయాలి. ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, కానీ ఈ లోక మర్యాదలు విడిచిపెట్టడం లేదు. కొంతమందికి కొన్ని రోజులు ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. ఆ రోజు నీకేం చేయదు, ఏ కార్యాలు చేయదు. ఆ రోజు వాళ్ళకంట పనికిరాని రోజు అంట, ఆ రోజు వాళ్ళ జీవితానికి నష్టం కలిగించే రోజు అంట, ఆ రోజు అచ్చిరాదంట. అందుకని ఆ రోజు తీసి పక్కన పెట్టారు. మరి ఆ రోజున ఎందుకుంటున్నావు నువ్వు? ఆ రోజు వస్తానే ఉంటుంది కదా, మరి ఆ రోజు ఎందుకుంటున్నావు? ఆ రోజు అయితే ఆ రోజు నీకు పనికి రానప్పుడు ఆ రోజు తొమ్మబాకు వస్తా తర్వాత నువ్వుని, ఆ రోజు ఉండకుండా తర్వాత రోజు వచ్చినప్పుడు నువ్వని. నువ్వు అవునన్నా కాదన్నా ఆ రోజు నీ జీవితం నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ ఆ రోజు నేను తర్వాత రోజు ఉంటానంటే తర్వాత రోజు ఉండడానికి నువ్వు ఉండవస్తా. అర్థమైందా? కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నాడు. నేను ఎంత మొత్తుకొని చెప్పినా, ఎంత దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలుకున్నా, మీరు మాత్రం ఏం చేస్తున్నారు? ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలా? దేవునికి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. మరలా అంటే ఏమంటే నువ్వు రూపాంతరము పొందాలంట. రూపాంతరము పొందాలి. ఎలా రూపాంతరం పొందాలంటే అక్కడ అంటున్నాడు ఉత్తమముగా. దేవునికి ఉత్తమైనది ఏదో, అనుకూలమైనదేదో, సంపూర్ణమైనదేదో, దేవుని చిత్తం ఏదో కనుక్కోవాలి. నీ ఇష్టంగా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవునికి నీవు సమర్పించుకున్న తర్వాత దేవుని చిత్తమునకు మనము సంపూర్ణంగా లోపడాలి. సంపూర్ణంగా లోపడాలి. అలా రోజు నేను ఒక పని చేస్తున్నాను అనుకుంటున్నాను ప్రభు, ఆ రోజుకి ఆ పని అయిపోవాలి అంటే ఏంటి నాకు అర్థం కాదు. మనం ఒక కూలిచ్చి కాంట్రాక్ట్ చెప్పేసి అబ్బాయి పలా రోజుకాలు ఈ పని కంప్లీట్ చేయి అని చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. దేవుడికి కూడా దేవా పలా రోజుకి పని అయిపోవాలా, ఇక ఆయన ఇక నీ మాటను బట్టి ఆయన గబ్బా తొందర చేసేసి ఆ రోజుకల్లా ఆయన పని కంప్లీట్ చేసేయాలి అంటే ఆయన నీకు దేవుడా పనివాడా? దేవుని చిత్తమేమో తెలుసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ప్రతిరోజు నువ్వు ప్రార్థించేటప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుస్తారు. దేవా ఈరోజు నా జీవితంలో నీ చిత్తం ఏంటి? ఈరోజు నేను చేయవలసింది ఏంటి? ఈరోజు నీ చిత్తాన్ని అనుసరించి నడుచుకోవాల్సిన విధానం ఏంటి? ఈ పని చేయడానికి నీ చిత్తం ఏంటి? నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అది నీకు ఇష్టమేనా? అది నీ చిత్తమేనా కాదా? నేను ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, పలానా అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నీ చిత్తమేనా? పలానా అబ్బాయిని చూశాను, ప్రభా అతన్ని చేసుకోవడం నీ చిత్తమేనా? పలాని స్థలం చూశాను, ఆ స్థలం తీసుకోవడం నీ చిత్తమేనా? దేవుని చిత్తాన్ని పరీక్షించడం అంటే పరీక్ష దేవుని పరీక్ష పెట్టుకోవాలి. దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి. ప్రార్థించి దేవుని సన్నిధిలో అడిగి కనిపెట్టి దేవుని దగ్గర నుండి జవాబు పొందడమే దేవుని చిత్తమేదో పరీక్షించడం. దేవుడు చేయమన్నదాన్ని చేయాలి, దేవుడు వద్దన్నదాన్ని మానేయాలి. అది నీకు ఎంత ఇష్టమైందా సరే, అది నీకెంత లాభకరమైందా సరే, అది నీకెంత బాగుండదైనా సరే,
అది నువ్వు చేయడానికి సులువుగా ఉన్నదైనా సరే, అది నీకు బాగా అది లేకపోతే ఇక లేదు నా జీవితం అనుకున్నదైనా సరే అది వద్దు అంటే మానేయాలి. అది నీకు ఇష్టం లేనిదైనా, నీకు కష్టమైనదైనా, నీకు ఇబ్బంది కలిగించేదైనా, నీకు నష్టం కలిగించేదైనా, నీవు అసలు ఆ వ్యక్తి మొహం చూడటానికి ఏమాత్రం ఇష్టపడలేదైనా కానీ దేవుడు చెయ్యమంటే చేయాలి. నీకు ఇష్టమైన వ్యక్తి, కష్టమైన వ్యక్తి, నువ్వు ఆ ముఖం చూడటానికే మీరు ఇష్టపడవు. అలాంటి వ్యక్తిని దేవుడు నీతో మాట్లాడంటాడు. ఆ వ్యక్తితో మాట్లాడు. ఆ వ్యక్తిని ప్రభువుని గురించి తెలియచేయి. ఆ వ్యక్తిని నీ స్నేహితుడిగా, నీ స్నేహితురాలుగా చేసుకోమని చెబుతాడు. ఏం చేయాలా? చర్చ ఇంకేదని చెప్పి ప్రభు నేను చేస్తాను, కానీ ఇది మాత్రం ఈ ఒక్క విషయంలో నన్ను వదిలే అని అంటావా? అలా అని ఆ ఒక్క విషయంలో తెలిసి నేను తక్కువన్నీ చేసేస్తాను ప్రభు, తక్కువన్నీ చేసేస్తే ఆయన ఏమంటాడో తెలుసా? రేపు పొద్దున నువ్వు వెళ్ళేసరికి తలుపేసేస్తాడు. తలుపేసేసి ఆయన అంటాడు, అమ్మ నువ్వు ఇంకేమన్నాడు నేను చేస్తాను, కానీ ఈ తలుపు మాత్రం నేను తీయా. ఇక నువ్వేమన్నాడు నేను చేస్తా, నువ్వేమన్నా చెప్పు నేనంట, కానీ నేను ఈ తలుపు మాత్రము తీయను. తలుపు మాత్రము అంతటా తలుపు వేయబడిను. ఏం చేశారంటే బుద్ధి లేని వారు వచ్చి అయ్యా మా కొరకు తలుపు తీయ అన్నారంట. ఏమన్నారు? మీరెవరో నాకు తెలియదు. కాబట్టి ప్రభా నువ్వు ఎన్ని చెప్పినా చేస్తా, కానీ ఏ ఒక్కటి మాత్రం చేయదు. నయమాను కూడా నువ్వేం చేయమన్నా చేసేవాడిని. ఒకవేళ బంగారం కావాలంటే బంగారం ఇచ్చేవాడిని, ఎన్ని కావాలంటే ఎన్ని చెప్తా, మా దుస్తులు కావాలంటే దుస్తులు ఇస్తా, సైన్యం కావాలంటే సైన్యం ఇస్తా, ఒక రాజ్యాన్ని జయించి నాకు ఇవ్వమంటే ఇస్తా, ఒక కోట కట్టి ఇవ్వండి కట్టిస్తా, కానీ ఈ ఒక్కటి మాత్రం నేను చేయను. ఏ ఒకటే ఆ నదిలో మునగటం మాత్రం నేను చేయనని కనుక నయమాను అంటే ఏమైపోయేవాడు చెప్పండి? ఏమైపోయేవాడు? నువ్వు ఎన్ని చెప్పినా చేస్తా, ఆ ఒక్కటి ఆ నదిలో మునగటం ఒక్కటే నేను చేయనని కనుక నయమానంటే ఆ కుష్ఠరోగంతోనే చచ్చేవాడు. దేవునికి ఇష్టం లేని జీవితం జీవించి చచ్చేవాడు. దేవునికి దూరంగా ఉండి చచ్చేవాడు. దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నిత్య నాశనానికి వెళ్ళి ఉండేవాడు. కానీ ఆ ఒక్కటి చేయటం వల్ల ఒకటే ఆ యోర్దానులో మునగటం వల్ల అతడు శుద్ధుడయ్యాడు. అతడు మార్పు చెందాడు, మారు మనసు పొందాడు, దేవునికి ఇష్టడయ్యాడు, దేవుని చిత్త ప్రకారంగా నడిచాడు, దేవుని రాజ్య వారసుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ ఒక్కటి నేను ఎందుకు చేయమంటున్నారంటే ఆ ఒక్కటే నీ రక్షణకు మార్గమై ఉన్నది. ఆ ఒక్కటే దేవుని రాజ్యానికి నిన్ను తీసుకెళ్లేదై ఉన్నది. ఆ ఒక్కటే నీ బ్రతుకును మార్చేదై ఉన్నది. ఆ ఒక్కటే నీ జీవితానికి ఆధారమై ఉన్నది. దేని గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? ఏ ఒక్కటి చేయమని అంటున్నాడు. ధనవంతుడు చదివాడు, నేను అన్ని నా బాల్యం నుండి అన్ని చేస్తున్నాను ప్రభు, ఇంకా నాకు పొగవేంటి అన్నాడు. ప్రభు అంటున్నాడు, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. 99 చేసేసావు, ఒక్కటే పొదువు ఉన్నది. ఏంటంటే ఒకటే, ఆ ఒక్కటి ఈ జీవితంలో ఏ ఒక్కటి పొదువుగా ఉన్నదో దాన్ని ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీతో. ఆ ఒక్కటి మార్చుకో, ఆ ఒక్కటి వదిలే, ఆ ఒక్కటి చెయ్యి, నీ బ్రతుకు మారిపోతుంది. హల్లెలూయా. ఆ ఒకటి వదిలిపెట్టమంటే ఆ ఒకటి వదిలిపెట్టకుండా అతడు తిరిగి వెళ్ళిపోయాడట. అతడు తిరిగి వెళ్ళిపోవడంతో ఏమైపోయింది? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అందుకు ప్రభు అక్కడ అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం దుర్లభము.
నువ్వు వదిలిపెట్టవలసిన దాన్ని వదిలిపెట్టనప్పుడు, వదిలిపెట్టకుండా ఆ ఒక్కటి పట్టుకొని ఉంటే నువ్వు ఎన్ని చేసినా చివరికి వ్యర్థమైపోతావు. కాబట్టి నీ ఇష్టం కాదు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంటారు. అప్పుడు దేవుని చిత్తం ఏదో నువ్వు తెలుసుకుంటే ఏదవుతుందట, నయమాన జీవితం ఏమైంది? దేవుని చిత్తాన్ని తెలుసుకున్న నయమాన జీవితం ఏమైంది? శరీరం బాగుపడింది, మనస్సు మారింది, రూపాంతరం చెందిన వాడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూపాంతరం చెందిన వాడయ్యాడు. తన అవయవాలు, నూతన అవయవాలు తన శరీరంలో అమర్చబడ్డవి. పసిపిల్లవారి దేహంలాగా తన దేహం మారిపోయింది. తన మనసు కూడా పసిపిల్లవారి మనసులాగా మారిపోయింది. దేవునికి అనుకూలమైన రీతిలోకి మారిపోయి ఒక తీర్మానం చేస్తున్నాడు. ప్రభువా, ఇంతవరకు నేను నా యజమానితో కలిసి నేను పాపం చేశాను, నా యజమానితో కలిసి నా దేవతలను ఆరాధించాను, ఇక నుండి నేను అలాగూ చేయను, నేను యెహోవాను తప్ప మరి ఎవరిని ఆరాధించనని చెప్పి తీర్మానం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎట్టి సేవ నీకు యుక్తమైనది. ఎట్టి సేవ? దేవునికి అనుకూలమైన సేవ. దేవుని చిత్తమును ఎరిగి మారు మనసు పొంది రూపాంతరము పొందే సేవ యుక్తమైనది. కాబట్టి ఈ యుక్తమైన సేవ చేయాలని ఆ ఒక్కటి నీలో ఏ ఒక్కటి కొదువుగా ఉందో, ఏ ఒక్కటి వదిలిపెట్టవలసి ఉన్నదో, ఏ ఒక్కటి నువ్వు చేయాల్సి ఉందో దాన్ని చేయడం ద్వారా నీ జీవితము సంపూర్ణంగా అక్కడ మళ్ళా ఆ మాట చాలా చక్కగా వాడతారు. సంపూర్ణము చేయబడి దేవుడు అంగీకరించినట్లుగా నీ జీవితము మలచబడుతుంది. అలాగా సంపూర్ణంగా నీ జీవితం మలచబడి దేవునికి ఇష్టమైన రీతిగా మార్చబడి యుక్తమైన సేవ చేయనట్లుగా ఈ జీవితాన్ని దేవుడు మార్చునుగాక. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన మాత్రమే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచినందుకు స్తోత్రాలు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నా. ప్రభువా, మేము నాకు సజీవ యాగముగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ద్వారా తండ్రి యుక్తమైన సేవ చేయడానికి కృపకిస్తున్నందుకు స్తోత్రాలు. తండ్రి, మా ప్రభు పరిశుద్ధమును ఆయన అనుకూలమునై ఉన్న మా తండ్రి సజీవ యాగముగా మమ్మల్ని మేము మీరు సమర్పించుకుంటూ ద్వారా తండ్రి మీ స్తోత్రాలు, ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమైన నీ చిత్తమును మేము మా తండ్రి పరీక్షించి తెలుసుకుంటూ ద్వారా మనస్సు మారి రూపాంతరము పొందినట్లుగా మా జీవితాలను మా ప్రభు మీరు వెలిగించమని, ఈ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.